కోస్ట్ ట్రిప్ అయితే అయిపోయింది. ఈరోజు సాటర్డే. అండ్ నా ఇక్కడ నుండి మనము 860 కిలోమీటర్స్ కడప అయితే, అండ్ మనం మధురై రూట్లో పోతున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే 860 వన్ స్ట్రెచ్లో అయితే నేను రిస్క్ తీసుకోలేను, దీనికి ఫాగ్ లైట్స్ లేవు. అండ్ ఖచ్చితంగా నేనైతే మ్యాక్స్ 6 లోపల ఎంత రీచ్ అవుతానో అంత రీచ్ అవుతాను. ఐల్ టేక్ సమ్ రెస్ట్, ఎందుకంటే మళ్ళీ మండే మళ్ళీ షిఫ్ట్లో కూర్చోవాలా, ఓపిక అయితే ఉండాలా ఖచ్చితంగా. అందుకనేసి నేను మ్యాక్స్ టు మ్యాక్స్ ఎంత ఎంత కవర్ చేయగలను 5 లోపల, 5 or 6 లోపల అంత కవర్ చేసి దాని తర్వాత నుంచి ఒక రెస్ట్ తీసేసుకుంటా అంతే. రెస్ట్ తీసేసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ సేమ్ ఇదే టైం 5:30, 6. ప్రజెంట్ నేను 5:30కి లేచింటే 6:45 అయింది రెడీ చేసే లోపలికి. ఇంకా స్టార్ట్ అయిపోవడమే మొత్తం. బ్రేక్ కూడా నేను తమిళనాడులో తీసుకుంటా, కేరళ ఫుడ్ ఇంకా చాలా నాకు. తమిళనాడులో ఫుడ్ ట్రై చేస్తాను నేను, ఇంకా కేరళ అయితే ఇంకా చాలా ఫుడ్ సెట్ కూడా కాలే అసలు. ఒక్కరోజు కూడా నేను ప్రశాంతంగా మంచిగా కడుపు నిండా తిన్నానంటే లేదు, అస్సలు తినలే. అందుకే తమిళనాడుకి ఎంటర్ అయిపోయి తమిళనాడులో ఫుడ్ తీసుకుంటా. లాస్ట్ నేను కేరళకి రాకముందు మంచిగా తినింది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో, మ్యాంగ్రూవ్ కాదు అదేంది ఇది మంగళూరులో రెస్టారెంట్ చెప్పినా కదా, అక్కడ తిన్నా అంతే. దానికి మించి ఇంకా ఇక్కడ వరకు ఇక్కడ మంచి కడుపు నిండా ఒక ఫుడ్ తినలా, ఏదో ఎనర్జీ కావాలి తినాలనేసి తిన్నా అంతే. ఉప్పు ఉండదు, కారం ఉండదు, ఆ టేస్ట్ ఉండదు, బా చండాలం ఫుడ్ అయితే. మనం కేరళ నుంచి ఇంకా తమిళనాడు దగ్గర బోర్డర్స్లో ఉన్నాం. బాగుంది రోడ్ అయితే, సేమ్ అంతే. మనకు కేరళ ఎక్కడ చూసినా ట్యూ లేనే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది రోడ్స్. సపోజ్ 4 లేన్ కావాలంటే నేషనల్ హైవేస్ 544 అండ్ 44 రెండు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఆ కన్స్ట్రక్షన్ కూడా కొంచెం కాదు, మొత్తము ఎక్కడున్నా అంతా కన్స్ట్రక్షనే. మొత్తం ఇంతే ఉంటుంది రోడ్డు, 2 లేన్ మొత్తం కేరళ ఎక్కడ చూసినా. అది కూడా స్టేట్ హైవేసే. మెయింటెనెన్స్ బాగానే ఉంటుంది, కొన్ని రోడ్స్ బాగుండవు. అన్నీ బాగుంటాయని చెప్పాను, అన్నీ బాగుండవు అని చెప్పాను, బాగానే ఉంటాయి. బా మొత్తం వర్షాలు పడి ఫాగ్ అవుతుంది ఇక్కడ. ఇదైతే ప్లేస్ బాగానే ఉంది. ఓహో, శబరిమల రూట్ ఇక్కడ ఉందా? ఇక్కడ నుంచి బాగుంది. ఓహో, తమిళనాడులోకి ఎంట్రీ అయిపోయినామో. తమిళనాడు బాబా. ఇప్పుడు తమిళనాడులో మంచిగా పొంగల్, ఇడ్లీ చాలా నాయనా. చట్నీలు కూడా బాగుంటాయి ఇక్కడ. నోరు చచ్చిపోయింది అట్లే, టేస్ట్ లేక ఏమీ లేక. ఇప్పుడు ఖచ్చితంగా తింటే సెట్. వర్షం పడుతుందా? అయ్యయ్యా మనీయా.
ఏముంది మొత్తం రూట్ ఇది. ఓ వావ్. చాలా రోజుల తర్వాత మంచిగా నోటికి కారము మంచిగా టేస్ట్ తగిలింది. అండ్ ఆల్రెడీ మనం 205 కిలోమీటర్స్ ఇది వచ్చినాం, ఇంకా అయితే ఉంది. ఇక్కడ నుంచి నేను తీసి ఇంకొక 250 అట్లా లేకపోతే 300 చూసి దాని తర్వాత బ్రేక్ తీసుకుందాం మళ్ళీ. అంతవరకు 44 కొన్ని చోట్ల అయితే కన్స్ట్రక్షన్ అయితే ఉంది ఇక్కడ తమిళనాడులో. బట్ అప్ టు నౌ రోడ్స్ ఆర్ ఎక్సలెంట్ ఇన్ తమిళనాడు. చాలా మంచి కవర్ చేసిన. నౌ ద టైమ్ ఈజ్ 1:45. మనము 860 కిలోమీటర్స్ 864 నుంచి 430 అంటే హాఫ్ కవర్ చేసాం. అండ్ రఫ్లీ 7 అవర్స్, 7 గంటల్లో మనం 430. అండ్ ఇంకా 430 ఉంది. చూస్తా ఎంతవరకు పుష్ చేయగలను. రాత్రి పూట డ్రైవ్ చేయకుండా చూస్తా. ఇండిపెండ్స్ చూసుకోండి. ఇదైతే మనకు 6వ టోల్ గేటు దగ్గర కేరళ నుంచి 6వ టోల్ గేట్. మన కేరళలో టైం తీసుకునేది మొత్తం రోడ్స్కే. అక్కడ రోడ్లు మనకు చెప్పినా కదా 2 లైన్ ఉంటుంది, ట్రాఫిక్ ఫ్లో కూడా ఎక్కువ ఉంటుంది. అక్కడ ఒక్క చోట మనకు దగ్గర టైం పట్టింది. ఇక్కడ రిమైనింగ్ ఇక్కడ మొత్తం మంచిగానే టిఫిన్ బ్రేక్ తీసుకున్నా, ఒక టీ బ్రేక్ తీసుకున్నా. ప్రజెంట్ అయితే 2 బ్రేక్స్ జస్ట్ తీసుకునింది. సేమ్ బొక్కలు పెట్టా, రోడ్లోకి బొక్కలు పెట్టి జెండాలు పట్టినారు. వా 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 అరే జెండాల కోసం రోడ్లోకి బొక్కలు పెట్టాలరా. ఎన్ని జెండాలు రా. వాడు సిపిఐ వాడు పెట్టినాడు, ఇప్పుడు ఈడు పెట్టినాడు ఇక్కడ. సరిపోయింది. ఏం మనుషులు రా. నేషనల్ హైవే రా ఇది, స్టేట్ హైవే కాదు. మీ స్టేట్ గవర్నమెంట్ది కాదు, ఇది సెంట్రల్ది. చిల్లరనా వెళ్ళారా. సౌండ్ వస్తానింది. అయిపోయింది మొత్తం. చైన్కి లీవ్ అంతా అదంతా పోయింది. మళ్ళీ ఆపి మనం వర్కాల్లో ఒకటి కొన్నాం ల్యూబ్, అది తీసుకొని ఇంకా అదే వేసేసేసి ఇక్కడ టోల్ గేట్ దగ్గర, ఇది 8th టోల్ గేట్. జై శ్రీరామ్ విఘ్నేశ్వర. యా ఆగిపోయింది సౌండ్. ఇప్పుడు ఆగిపోయింది సౌండ్. ఫుల్ వస్తాను చిక్ 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 అనేసి. ఓకే, బ్యాక్ బ్రేక్ అనేది వర్క్ కాదు కొంచెం సేపటి వరకు, ఒక ½ అన్ అవర్ వరకు అసలు చాలా లోగా పడుతుంది. ఇప్పుడు వేసేటప్పుడు నాకు అర్థమైంది, మర్చిపోయిన మామూలుగా ల్యూబ్ వేస్తే ఒకటి అంతా పెట్టి బ్రేక్ దగ్గర పడకుండా వేయాలా. నేను అట్లేం వేయలే, నాకు ఇంకేం లేదు కదా, తెచ్చుకోలే నేను అట్లాంటివి ఏమి. అందుకే బ్రేక్ అయితే కొంచెంసేపు బ్యాక్ బ్రేక్ పని చేయదు, ఫ్రంట్ బ్రేక్తోనే సర్ది పెట్టుకోవాలా. దగ్గర నుంచి దగ్గర 40 కిలోమీటర్స్ పైన వచ్చిన కంటిన్యూస్గా ఫ్లాగ్స్ వేయలు. సీఎం ఏమో అదే స్టాలిన్ ఏమో వస్తున్నాడేమో, ఫుల్ ఫ్లాగ్స్ మొత్తం.
అసలు గ్యాప్ ఇవ్వకుండా మొత్తం రోడ్డు మధ్య ఎంత సైడ్స్లో, ఆ సైడ్ ఈ సైడ్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఫుల్ పెట్టేసినారు. తమిళనాడు మోస్ట్లీ మనకు ఎండనే ఉండింది, వర్షం ఎక్కడ లేదు. కేరళలో మబ్బు ఉండింది. అండ్ ఇప్పుడు ఇంకా నాకు తెలిసి కర్ణాటకలో ఎంటర్ కృష్ణగిరి నుంచే పోతాము. కృష్ణగిరి ఎంటర్ అవుతా ఉంది అంటే మబ్బులు వచ్చేసినాయి, ఫుల్ మబ్బులు ఉన్నాయి. ఏం పడుతుందో చూసుకోవాలి. నెక్స్ట్ బ్రేక్ తీసుకున్నప్పుడు రెయిన్ కోట్ వేసేసుకుంటుంది డైరెక్ట్. ఇప్పుడే 44 అయితే మొత్తం దగ్గర దగ్గర 200+ కిలోమీటర్స్ 44లో అస్సలు ఏం లేకుండా ప్రశాంతంగా వచ్చేసిన తర్వాత ఇప్పుడు 42లోకి ఎంటర్ అయిపోయినాం. 42నే నాకు తెలిసి మోస్ట్లీ మనకు 40 కడప వరకు కవర్ అవుతుంది. ఇదే ఇంకా నాకు తెలిసి. ఫ్యూయల్ పట్టించేసుకున్నాం. అండ్ ఇంకా ఇక్కడ నుంచి 260 కిలోమీటర్స్, 4:20 టైం. జై శ్రీరామ్ విఘ్నేశ్వర. వర్షానికి స్టార్ట్ అయిపోతాం. మనమైతే కుప్పంలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. అబ్బా, ఈరోజు 3 స్టేట్స్ దాటినాం. కేరళ, తమిళనాడు అండ్ ఇప్పుడు ఆంధ్రాకి వచ్చేసినాం. 3rd స్టేట్ మనకు. ఆంధ్ర ఎంటర్ అయ్యే లోపలికి మనకు ఫుల్ వర్షం అయితే పడింది. మొత్తం గేర్ వేసుకొని రైన్ గేరు ఇంకా స్టార్ట్ అయినా. నాకు తెలిసి ఇంకొక 200 and something ఉంటుంది డిస్టెన్స్. వచ్చేసినాం. ఈ సెకండ్ సెట్ యాక్సిడెంట్ అయినట్టుందా? ఫిట్స్ వచ్చినట్టు. ఈశ్వర. ఇది మన 10th టోల్ ప్లాజా. ఇంకొకటి అంతే నాకు రాయచోట ఒకటి వస్తుంది. దాని ముందర ఏమైనా వస్తుందో మదనపల్లి. మదనపల్లి ఇంకా 2 వస్తాయి నాకు తెలిసి. 2 టోల్ ప్లాజాలు కలిపి ఓవరాల్గా 12 టోల్ ప్లాజాస్ ఇన్ డే రైడ్లో. వా, సూపర్ రమ్మన్, సూపర్. అయిపోయి 6:10, మామూలుగా 7 వరకు ఉంటాడు. ఈరోజు ఏమో తొందరగా సెట్ అవుతున్నాడు. సన్ సెట్ అయ్యే లోపల తొందరగా కొంచెం ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేయాలా.
11th టోల్ ప్లాజా బండ్లపల్లి. నాకు తెలిసి ఇంకొక 2 వస్తాయి. ఒకటి మనము మదనపల్లి రూట్ ఒకటి, దెన్ నెక్స్ట్ ఇంకోటి రాయచోటి ఎగ్జిట్ దగ్గర, ఇంకా 2. ఓకే, ఇప్పుడే మదనపల్లికి వచ్చినాం. టైం అయితే 6:43. స్టిల్ 120 కిలోమీటర్. స్టార్ట్ అయ్యి 12 అవర్స్ అయింది. దగ్గర దగ్గర 12 అవర్స్లో 780 కిలోమీటర్స్ అయితే కవర్ చేసా. 780. ఈ డేలో మనకి 12th టోల్ గేట్ ఇది. ఇంకొక టోల్ గేట్ రిమైనింగ్ ఉంది. ఎంత దాని తర్వాత అన్నీ కంప్లీటెడ్. 13 టోల్ గేట్స్ ఓవరాల్గా వచ్చేది ట్రిప్. ఓహో, చోటు స్టార్టింగ్ దగ్గర వర్షం కూడా పడలే అసలు. రోడ్ చూడు ఎంత నీట్గా ఉందో, తేమ లేకుండా తడి తడిగా. అక్కడ ఆ సైడ్ మదనపల్లి నుంచి రాయచోటి మధ్యలో వాంపిడేసింది వాన. ఫుల్ వర్షం, అసలు రోడ్ వ్యూ కూడా లేదు. ఎట్లా ఒకటి మేనేజ్ చేసుకుంటూ వచ్చిన. అండ్ ఇంకొక లాస్ట్ 55 కిలోమీటర్ అయిపోయి దాని తర్వాత కడపకి రీచ్ అవుతాం. లాస్ట్ అండ్ ఫైనల్ టోల్ గేట్ నెంబర్ 13. టోల్ గేట్ అయిపోతే ఇక్కడ నుంచి 43 కిలోమీటర్స్ కడప. గంట, ఎందుకంటే మనకు అక్కడ అది ఉంది, ఘాట్ ఉంది కదా, ఘాట్ దగ్గర చూసుకొని పోవాలి అంతే. అదొకటి. గూగుల్ చెరువు ఇంకా జస్ట్ 25 కిలోమీటర్స్ కడప. ఆల్రెడీ ఆకలేస్తుంది ఫుల్. వచ్చేస్తామని స్ట్రీట్ కూడా ఎంటర్ అయిపోయాం. అప్ప ఇక జస్ట్ 20 అబ్బా. వర్షం పడుతూనే ఉంది ఇంకా. ఫుల్ వర్షము చిరా. ఇంకా ఇంకొక 10. అయిపోయిందిలే మరి దగ్గరలోనే. వెల్కమ్ టు కడప. దగ్గర 880 కిలోమీటర్స్. 880 కిలోమీటర్స్ 40 నియర్లీ 14 అవర్స్.
880 కిలోమీటర్స్ని 14 అవర్స్. 880. ఎందుకంటే ఒక కట్ తీసుకున్నాం అక్కడ నేషనల్ హైవే 42ని, అది కొంచెం ఎక్స్ట్రా వచ్చింది, అది యాడ్ చేసుకున్నాం. ఎంటర్ అవుతానే చైన్ పడిపోయింది. చైన్ పడిపోయింది. ఏంది గేర్ వేసినా మూమెంట్ ఇస్తాను రావడంలే. అక్కడ ఆగి ఆర్టీఓ ఆఫీస్ దగ్గర చైన్ వేసుకొని దేవుడి దేవుళ్ళు ఏం గట్టిగా ఏం పడలే, ఈజీగానే వచ్చేసింది. చైన్ టైట్ చేయించుకోవాలా, కడపకపోతాను మళ్ళీ. లూజ్ అయిందా? 43. కోటరెడ్డి సర్కిల్ 843కి. సూపర్ సూపర్ రమణి. సెవెన్ రోడ్ సర్కిల్. Reached. Whoa, 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 whoa. Dope. Yes. 8:50. 9 hours. అబ్బా ఇంటికి వచ్చేస్తాం. అబ్బా 880 కిలోమీటర్స్ ఇన్ 14 hours. ఓహో. $880 కిలోమీటర్స్ తర్వాత నా కాళ్ళ పరిస్థితి. షూస్ వేసుకున్న తర్వాత వస్తాను, వాటర్లో పెట్టేస్తే వైట్గా అయిపోయినాయి మొత్తము. అయిపోయింది. అస్సలు ఇంతవరకు ఎప్పుడు నేను మ్యాక్స్ గోవాకేమో 600 కిలోమీటర్స్, అది కూడా పొద్దున్నే 4కి స్టార్ట్ చేస్తే 5కి స్టార్ట్ చేస్తే నైట్ 1 దగ్గర రీచ్ అయినాము. బట్ ఇది మాత్రము 6:30కి అంటే 7కి దగ్గర స్టార్ట్ చేసి 9 కల్లా కడపలో ఉన్నాం. సో బస్